వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పద్మనాభం మండలం వైఎస్ఆర్ పార్టీ మండల కార్యాలయంలో ఘనంగా ఎంపీపీ కె రాంబాబు జన్మదిన వేడుకలు. లోన్ ఇప్పిస్తానని తన దగ్గర ఉన్న ఇంటి పట్టాను అమ్మాడు. విలేకరుల సమావేశంలో బాధితురాలి ఆవేదన. ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ ఉండకుండా పరిష్కరించండి. కలెక్టర్ ముజమిల్ ఖాన్. గతంలో కంటే భారీగా తగ్గిన ఇసుక ధరలు. టీడీపీ. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. కోహ్లీ పబ్పై పోలీసులు కేసు నమోదు. అమెరికాలో 4 తెలుగువారు అరెస్ట్. శివకాశి బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు, 2 మృతి. కల్కి సినిమా అద్భుతం. నాగాశ్విన్ విజన్ కు హ్యాట్స్ ఆఫ్. మహేష్ బాబు. ప్రముఖ గాయని ఉషా ఉతుప్ భర్త మృతి. పద్మనాభ మండల పరిధిలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఎంపీపీ కె రాంబాబు జన్మదిన వేడుకలను వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోరాల లక్ష్మణరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుంకరి గిరిబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. లోన్ ఇప్పిస్తానని తన దగ్గర ఉన్న ఇంటి పట్టాను తీసుకుని తనకు తెలియకుండానే అమ్మినట్లుగా తనను మోసం చేసి నమ్మించి ఫోర్జరీ సంతకాన్ని గుమ్మడి రమేష్ అనే వ్యక్తి వంగూరు సుజాత అనే మహిళకు అమ్మాడని బాధితురాలు జంగం పద్మ స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేసింది. తను కూలీనాలి చేసుకుంటూ జీవితం కొనసాగిస్తుందని, అది తప్ప ఉండడానికి గూడు ఏమీ లేదని, ఎక్కడికి పోయినా తనకు న్యాయం జరగట్లేదని, అందువలన మీడియాను ఆశ్రయించమని అన్నారు. దయచేసి తనకు తగిన న్యాయం చేయాలని మీడియా ముఖంగా అధికారులకు వేడుకుంది. ప్రజావాణిలో అందే ఫిర్యాదులు, వినతి పత్రాలకు ప్రాధాన్యత ఇస్తూ పెండింగ్ ఉండకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి వినతులు స్వీకరించారు. కూటమి ప్రభుత్వ విధానాలతో ఇసుక ధరలు వైసీపీ ప్రభుత్వంలో కంటే భారీగా తగ్గాయని టీడీపీ ట్వీట్ చేసింది. కేవలం రవాణా, లోడింగ్ ఛార్జీలు చెల్లిస్తే చాలని పేర్కొంది. తిరుపతిలో అన్ని ఛార్జీలు కలుపుకొని టన్నుకు 500 చొప్పున 20 టన్నులకు 11,800 వసూలు చేసినట్లు రసీదును షేర్ చేసింది. దుర్మార్గపు జగన్ ప్రభుత్వం 20 టన్నులకు 50,000 వసూలు చేసిందని దుయ్యబట్టింది. తమ నిర్ణయంపై అంతటా హర్షం వ్యక్తమవుతుందని తెలిపింది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల వెంకన్నను 78,912 మంది దర్శించుకోగా 38,039 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి ఉండి ఆదాయం 3.38 కోట్లు సమకూరింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి కర్ణాటక పోలీసులు షాక్ ఇచ్చారు. బెంగళూరు ఎంజీ రోడ్లోని కోహ్లీకి చెందిన 18 కమ్యూన్ పబ్ పై కబ్బర్ పార్క్ స్టేషన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరో 4 పబ్లపై సైతం పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. బిగ్గరగా మ్యూజిక్ సౌండ్ పెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి 1:30 వరకు పబ్ కార్యకలాపాలు నిర్వహించడం వల్ల కేసు నమోదు చేశారు. యుఎస్ లోని టెక్సాస్ లో మానవ అక్రమ రవాణా కేసులో 4 తెలుగువారు అరెస్ట్ అయ్యారు. కొలిన్ కౌంటీలోని ప్రధాన నిందితుడు సంతోష్ కట్కూరి నివాసంలో 15 మంది మహిళలను ప్రిన్స్టన్ పోలీసులు గుర్తించారు. సంతోష్ సతీమణి ద్వారకా వీరిని తమ సెల్ కంపెనీలకు పరిచయించుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ కేసులో చందన్, అనిల్ అనే మరో 2 అరెస్ట్ చేశారు. ఈ ర్యాకెట్ లో 100 మందికి పైగా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన శివకాశి బాణసంచా తమిళనాడు కేంద్రంలో మరోసారి పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో అక్కడ పనిలో ఉన్న 2 మంటల్లో చిక్కుని మృతి చెందారు. అలాగే మరో 3 తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మూవీ అద్భుతంగా ఉందన్నారు. మూవీ చూసి మతిపోయిందని ప్రిన్స్ ట్విట్టర్ వేదికగా చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. ప్రముఖ గాయని ఉషా ఉతుప్ భర్త జానీ చాకో ఉతుప్ హఠాత్ మరణం చెందారు. నిన్న కోల్కతాలోని ఆయన నివాసంలో టీవీ చూస్తూ గుండెపోటుతో కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఉషా ఉతుప్ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె 15 భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ పాటలు పాడారు. ఇటీవల పద్మభూషణ్ పురస్కారం కూడా లభించింది. బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పద్మనాభ మండలం వైఎస్ఆర్ పార్టీ మండల కార్యాలయంలో ఘనంగా ఎంపీపీ కె రాంబాబు జన్మదిన వేడుకలు. లోన్ ఇప్పిస్తానని తన దగ్గర ఉన్న ఇంటి పట్టాను అమ్మాడు. విలేకరుల సమావేశంలో బాధితురాలి ఆవేదన. ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్ ఉండకుండా పరిష్కరించండి, కలెక్టర్ ముజమిల్ ఖాన్. గతంలో కంటే భారీగా తగ్గిన ఇసుక ధరలు, టీడీపీ. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. కోహ్లీ పబ్పై పోలీసులు కేసు నమోదు. అమెరికాలో 4 తెలుగువారు అరెస్ట్. శివకాశి బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు, 2 మృతి. కల్కి సినిమా అద్భుతం, నాగ్ అశ్విన్ విజన్ కు హ్యాట్స్ ఆఫ్, మహేష్ బాబు. ప్రముఖ గాయని ఉషా ఉతుప్ భర్త మృతి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.